ప్రపంచంలో అనేక అద్భుతాలున్నాయి. వాటిల్లో ఒకటి అరుణాచలం. ఇది కేవలం ఒక కొండ కాదు, సాక్షాత్తు ఆ పరమశివుడే అగ్నిలింగ రూపంలో స్వయంభూగా వెలిశాడు. శివుని అనుమతి లేనిదే ఈ క్షేత్రంలోకి ప్రవేశించడం సాధ్యం కాదని, ఆయన్ని స్మరిస్తే చాలు ముక్తి లభిస్తుందని భక్తుల గాఢ నమ్మకం. అరుణాచలం గురించి తెలుసుకోవాలన్నా కోట్ల జన్మల పుణ్యం ఉండాలని ప్రజలు నమ్ముతారు. అంతేకాకుండా చిత్రగుప్తుడు కూడా మనిషి జీవితాన్ని అరుణాచలానికి వెళ్ళకముందు, వెళ్ళిన తరువాత అని 2 భాగాలుగా చూస్తాడని మనం చాలామంది చెప్పే ప్రవచనాల్లో విన్నాం. అరుణాచలం ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరి మనసులో సాక్షాత్ ఆ పరమశివుడే దర్శనమిస్తాడు. అలాంటి అద్భుతమైన విశేషం కలది అరుణాచలం. అరుణాచలం అనగానే మనకు గుర్తొచ్చేది అరుణాచల శివ. తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నామలై ప్రాంతంలో ఉన్న పవిత్రమైన పర్వతమే అరుణాచలం. దీనిని అగ్నిలింగం అని కూడా పిలుస్తారు. ఈ పర్వతాన్ని అరుణాచలేశ్వరుడి గిరి అని పిలుస్తారు. అయితే అసలు ఈ అరుణాచలంలో శివుడు అగ్నిలింగంగా కొలువై పూజలు అందుకుంటాడు. ఈ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసి ఆ అరుణాచలేశ్వరుని స్మరిస్తే సర్వ పాపాలు పోతాయి. అయితే అరుణాచలం గురించి కొంత మాత్రమే మనందరికీ తెలుసు. కానీ అక్కడ ఆ పరమేశ్వరుడు అగ్నిలింగంగా ఎలా ఆవిర్భవించాడు, అరుణాచలం యొక్క ప్రాముఖ్యత, అలాగే అరుణాచలం వెనుక దాగి ఉన్న రహస్యాలు, అరుణాచలం గిరి ప్రదక్షిణ గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఫ్రెండ్స్. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అగ్నిలింగ ఆవిర్భావం కథ. స్థల పురాణం ప్రకారం పూర్వం ఒకానొక టైంలో బ్రహ్మ విష్ణువులకు ఎవరు గొప్ప అనే విషయంపై పెద్ద తగాదా వచ్చింది. బ్రహ్మ తాను సృష్టికర్త అని, విష్ణువు తన స్థితికారకుడని వాదించుకున్నారు. వారి కలహాన్ని పోగొట్టడానికి పరమేశ్వరుడు వారిద్దరి మధ్య అనంత జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు. ఈ జ్యోతిర్లింగం యొక్క ఆది అంతం కనుగొనమని వారికి పరీక్ష పెడతాడు. శ్రీ మహావిష్ణువు వరాహమూర్తి అయి లింగ మూలాలను తెలుసుకోవడానికి కింద వైపుకు వెళ్ళాడు. బ్రహ్మ హంసనెక్కి పైభాగం తెలుసుకోవడానికి వెళ్ళాడు. కొన్ని వేల దివ్య సంవత్సరాలు ప్రయాణించినా వాళ్ళు ఆ లింగం యొక్క ఆది అంతాలు కనుగొనలేకపోయారు. విష్ణువు తాను నిజం ఒప్పుకోగా బ్రహ్మ అలసట చెంది ఒక మొగలి పువ్వును పట్టుకొని, నువ్వు శివుడు తలపై నుండి వస్తున్నానని, నేను నిన్ను పైనుండి తెచ్చానని శివుడికి చెప్పాలి అని అబద్ధం చెప్పమని అడిగాడు. దానికి మొగలి పువ్వు సరే అంది. అలాగే బ్రహ్మ కామదేవుని కూడా సాక్ష్యం చెప్పమని కోరాడు. బ్రహ్మ శివుడి దగ్గరకు వచ్చి తాను లింగం యొక్క ఆరంభాన్ని చూశానని, అందుకు మొగలి పువ్వు కామధేనువు సాక్ష్యమని చెప్పాడు. మొగలి పువ్వు అవును అని చెప్పగా కామధేనువు తలతో అవును అని, తోకతో కాదు అని సమాధానం ఇచ్చింది. అబద్ధం చెప్పినందుకు శివుడికి కోపం వచ్చింది. అప్పుడు ఆయన బ్రహ్మను భూలోకంలో పూజాధికారం లేకుండా ఉండు అని శపించాడు. అసత్యాన్ని పలికిన మొగలి పువ్వు పూజకు పనికిరాదని, ఆవుకు మాత్రం తల అబద్ధం చెప్పినందుకు దాని తలను నమస్కరించరాదని, తోక నిజం చెప్పిన కారణంగా అక్కడే పూజించాలని శాసించాడు. బ్రహ్మకు జ్ఞానోదయమై శివుణ్ణి తన అహంకారము, అజ్ఞానాన్ని తొలగించని ప్రార్థించాడు. ఈ సంఘటన భూలోకంలో ప్రాచుర్యం కల్పించేలా సకల జనులకు జ్ఞానాన్ని అందించే అగ్నిలింగంగా భూలోకంలో కొలువు తీరాలని కోరాడు. బ్రహ్మ కోరికను మన్నిస్తూ ఆ లయకారకుడి అగ్నిలింగంగా అరుణాచలంలో వెలిసి సకల జనులకు జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు. అరుణాచలం వెనుక రహస్యాలు. యుగయుగాలలో అరుణాచల స్వరూపం శివుడు ఇచ్చిన వరం ప్రకారం అరుణాచలం వివిధ యుగాలలో ఒక్కొక్క రూపంలో దర్శనమిచ్చింది. కృతాయుగంలో ఇది నిప్పు కొండగా, త్రేతాయుగంలో బంగారు కొండగా, ద్వాపర యుగంలో తామ్రశైలంగా కనిపించి కలియుగంలో రాతికొండ రూపంలో ప్రస్తుత దర్శనమిస్తుంది. యావత్ భూలోకంలో అరుణాచల కొండని అతిపెద్ద శివలింగం అని పురాణాలు తెలుపుతున్నాయి. ప్రఖ్యాత పురాణతత్వ శాస్త్రవేత్త బీర్బల్ సహాని అరుణాచలం 260 కోట్ల సంవత్సరాల నాటిదని నిర్ధారించారు. అమెరికా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల ప్రకారం అరుణగిరి హిమాలయాల కన్నా 100 కోట్ల సంవత్సరాల క్రితమే ఏర్పడింది. హిమాలయాలు 5 కోట్ల సంవత్సరాల కింద ఏర్పడగా అరుణగిరి 350 నుండి 450 కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడిందని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పేర్కొంది. ఈ గిరిపై ఉన్న శిలలు ఎంతో ప్రత్యేకమైనవి. మట్టిలో అనేక ఔషధ గుణాలున్నాయని శాస్త్రీయంగా నిర్ణయించారు. గిరి ప్రదక్షిణం మహిమలు. అరుణాచలం సాక్షాత్తు పరమశివుని స్వరూపం కాబట్టి ఈ కొండ చుట్టూ ప్రదక్షిణం చేస్తే శివునికి ప్రదక్షిణం చేసినట్లేనని భక్తుల విశ్వాసం. తమిళనాడులో దీనిని గిరివలం అంటారు. ఈ ప్రదక్షిణ మొత్తం దూరం 14 కిలోమీటర్లు. ప్రదక్షిణలో ప్రా అంటే పాప సంహారం, దా అంటే కామ్యసిద్ధి, షి అంటే జన్మరహితం, నా అంటే జ్ఞాన మార్గంలో ముక్తి అని రమణ మహర్షి వివరించారు.
ప్రతి అడుగుకు మనసు, మాట, శరీరం ద్వారా చేసిన పాపాలు నశిస్తాయి. ఒక అడుగు వేస్తే కొన్ని వేల అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం వస్తుందని స్కంద పురాణంలో తెలపడం జరిగింది. గిరి చుట్టూ 24 మైళ్ళలోపు ఎక్కడ మరణించినా ముక్తి కలుగుతుంది. ప్రదక్షిణం మార్గంలో ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణిలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం వంటి అష్టలింగాలున్నాయి. అలాగే రమణ మహర్షి ఆశ్రమం, ఆది అన్నమాలి ఆలయం, నందిమూక దర్శనం, సూర్యలింగం, చంద్రలింగం, మోక్ష మార్గం వంటి ముఖ్యమైన ప్రదేశాలున్నాయి. అరుణాచలంలోని కార్తీక దీపోత్సవం. కార్తీక మాసం కృత్తికా నక్షత్రం రోజున శివుడు బ్రహ్మ విష్ణుమూర్తి ముందు కంఠస్తంభంగా కనిపించాడు. కృత్తికా నక్షత్రం వచ్చిన రోజున 2668 అడుగుల ఎత్తైన శ్రీ అరుణాచలగిరిపైన మహాజ్యోతిని ప్రజ్వలింప చేస్తారు. దీనినే కృత్తికా దీపోత్సవం అంటారు. ఇది 3000 సంవత్సరాల ముందు నుండే జరుగుతుంది. 10 రోజుల పాటు ఈ ఉత్సవం జరుగుతుంది. ఆ మహాద్వీపం వెలిగించినప్పుడే అర్ధనారీశ్వరుడు భక్తులకు దర్శనమివ్వడానికి బయటకు వస్తాడు. ఈ జ్యోతిని వెలిగించే ప్రమిది 10 అడుగుల ఎత్తు, 5 అడుగుల చుట్టుకొలతగా రాగితో చేయబడుతుంది. ఈ ప్రమిదను ఒత్తిని జ్యోతినాడార్ లేక దీపనాడార్ అని పిలువబడే వంశస్థులు మాత్రమే అందజేస్తారు. 1000 కిలోల ఆవు నెయ్యిని భక్తులు సమర్పిస్తారు. అలా వెలిగించే అరుణాచల మహాదీపం 3 రోజుల పాటు దేదీప్యమానంగా వెలుగుతుంది. దాని కాంతి చుట్టుప్రక్కల 35 కిలోమీటర్ల వరకు కనిపిస్తుంది. ఈ మహాద్వీపాన్ని దర్శిస్తే 21 తరాల వరకు పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం. ఇలా ఆ పరమేశ్వరుడి మహిమలు చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా అనేకం ఉన్నాయి. అరుణాచలం కేవలం దర్శనం కోసం వెళ్లే పుణ్యక్షేత్రం కాదు. ఇది పరమ పావన ఆవిర్భావ క్షేత్రం. మనస, వాచ, కర్మన శివస్పృహతో చేసే యాత్ర ఇది. శివ ఆజ్ఞ లేనిదే చిన్న చీమైనా పుట్టదు. అలాంటిది ఆ తండ్రి ఆజ్ఞ లేనిదే ఎవ్వరూ అరుణాచలంలో అడుగు పెట్టలేరు. అరుణాచలం ముక్తి మార్గం. ఐ హోప్ ఇప్పుడు ఈ వీడియోలో అరుణాచలం అలాగే అరుణాచల శివ గురించి పూర్తిగా తెలుసుకున్నారని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.